ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 8వ నేను చదువుతాను, వినండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఏరున దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇక తలెత్తి నన్ను చూడండి. ఓ చిన్న వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. దేవాతి దేవుడు ఒక చెట్టును గూర్చి కాదు మాట్లాడేది, ఒక వ్యక్తిని గూర్చి సంబోధిస్తూ ఆ వ్యక్తిని గూర్చి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఆడు ఎక్కడ నాటబడ్డాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నారు. ఎలా ఉన్నారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె అంటే, అది ఏ విషయంలో కూడా వెట్ట కలిగినను అంటే శ్రమ కలిగినను అది దేనికి భయపడదంటండి. భయపడటమే కాదు, అది చింత అస్సలు నొందదట. అది ఎప్పుడు ఎండిపోయినట్లుగా ఉండదట. ఎలా ఉంటుంది? పచ్చగా కలకలలాడుతూ కలదప్పకుండా. ఎక్కడ నాటబడింది? అది జలముల యొద్ద నాటబడింది కనుకనే అది ఎప్పటికీ ఎలా ఉంటుంది? పచ్చగా కలకలలాడుతుంటుంది. అట్లాగే ఇది జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నారు కనుక దీని కాపు అసలు ఏది సీజనల్ ప్రకారం కాసేది కాదట. ఒక సీజన్లో కాసి మరొక సీజన్లో కాయకుండా ఉండటం కాదటండి. ఇది ఎప్పటికీ ఈ చెట్టు అట కాపు కాస్తనే ఉంటుందంటండి. ఏది? జలముల యొద్ద నాటబడిన చెట్టు. నేను కొంచెం ఆత్మ సంబంధంగా మాట్లాడుతాను, వినండి. ఒక వ్యక్తిని గురించి సాక్షాత్తుగా ప్రభువే చెప్తున్నారు. చూడండి, ఒక వ్యక్తి జలముల యొద్ద నాటబడితే లేక జీవము కలిగిన దేవుని సంఘములో నాటబడితే, జీవము కలిగిన సంఘములో ఒక వ్యక్తి స్థిరపడితే ఆ వ్యక్తి అట ఎన్ని శ్రమలు వచ్చినా, నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా, ఎంత కన్నీరే కనుల ముందు కనపడుతూ ఉన్నా అదట ఏ శ్రమకు భయపడదంటండి. ఎందుకని? ఆ చెట్టును అడిగామనుకో, లేకపోతే ఆ వ్యక్తిని అడిగామనుకో, ఆ వ్యక్తి ఒకటే అంటారు, ఇదిగో నేను నాటబడిన స్థలం ఏది, నేను స్థిరపరచబడిన స్థలం ఏంటి, నేను వెళుతున్న స్థలం ఏంటి అంటే, నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాను కనుక ఆ జీవము కలిగిన దేవుని సన్నిధి నాకు ఏమి ఇస్తుందంటే ఎప్పటికీ భయము లేని స్థితిలో నన్ను నిలబెడుతుంది. నాకు భయము కలిగిన సందర్భాలలో, నాకు శ్రమ కలిగిన సందర్భాలలో, నాకు ఇబ్బంది కలిగిన సందర్భాలలో నేను నా దేవుని మందిరంలోనికి వెళ్ళి నేను నా దేవుని మందిరంలో మోకరించి నా దేవుని వైపు చూస్తే నాలో ఉన్న భయం ఏమవుతుంది? నాలో ఉన్న శ్రమ ఏమవుతుంది అంటే తొలగిపోతుంది. కనుక నేను ఎలా ఉండగలుగుతానంటే భయము లేని వ్యక్తిగా నిలబడుతాను. ఈ ఆరాధనలో నేను కూడా మిమ్మల్ని అడగాలి అనుకున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతకాలం జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు, వెళ్తున్నావు, జీవజలము ఉన్న చోటే నువ్వు స్థిరపడ్డాను అంటున్నావు, జీవము కలిగిన చోటికే నేను వస్తున్నాను, ఆ స్థలములోనే నేను ఆరాధిస్తున్నాను అంటున్నావు. కానీ ఆరాధిస్తున్న నీలో, వస్తున్న నీలో భయం ఏమైనా తొలగిపోయిందా? శ్రమైన నీలోంచి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? శ్రమను చూచినప్పుడల్లా, బాధను చూచినప్పుడల్లా ఏం కలుగుతుంది? హృదయంలో భయం, ఆందోళన చేత, భయము చేత నేటి వరకు కృంగిపోతూనే వస్తున్నావు. ఓ సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజముగా ఒక వ్యక్తి జీవము కలిగిన దేవుని సన్నిధిలో స్థిరపడితే, జీవజలము ఊట యొద్ద ఒక వ్యక్తి నాటబడితే, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలకు ఆ వ్యక్తి
భయపడడు. నేను కూడా మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ ఇప్పటి వరకు ఏ శ్రమల వలన నీవు కృంగిపోతూ, ఏ శ్రమల వలన నీవు ఏడవబడుతూ, ఏ శ్రమల వలన నీవు నలపబడుతూ వస్తున్నావేమో నాకు తెలియదు. ఈరోజు మనసు విప్పి మనసారా, అయ్యా ఇది మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని జీవ జలము యొద్ద నేను నాటబడుతాను, జీవ జలము కలిగిన సంఘములో నేను స్థిరపడుతాను అని మనసు విప్పి మనసారా నువ్వు ప్రభువుని అడగగలిగితే నిశ్చయముగా నా ప్రభు అండి ఇక మీదట రాబోతున్న దినాలలో ఏ శ్రమ, ఏ భయం మీ ఎదుట నిలబడకుండా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇక భయం లేకుండా నువ్వు బ్రతకబోతున్నావు. ఎందుకని బ్రతకబోతున్నావు అంటే వాక్యం చెప్పకనే చెప్తుంది, జలముల యొద్ద నువ్వేం చేశావు? నాటబడ్డావు. జలముల యొద్ద ఒక చెట్టు నాటబడితే అండి ఆ చెట్టుకి ఎప్పటికైనా భయం ఉంటుందా? చెప్పరేంటండి, ఓ అమ్మ నేను ఎండిపోతానే, నేను వాడిపోతానే, ఇక నన్ను నరికేస్తారనే ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎందుకని? అది నాటబడిన స్థలం ఏంటి? అది స్థిరపరచబడిన స్థలం ఏంటి అంటే జీవ జలముల యొద్ద అది నాటబడింది గనక ఎప్పటికీ భయపడదు. భయపడటమే కాదంటండి, అది ఎప్పుడు ఎలా ఉంటుందంట? పచ్చగా కలకలలాడుతూ, పచ్చగా, మన భాషలో చెప్పనా, మూతి 36 వంకలు పెట్టుకొని కాదు. ఎలా? ఏదో అంత సీరియస్ చూస్తున్నారు నన్ను. పచ్చగా కలకలలాడుతుంటే ఎలా? పచ్చగా కలకలలాడుతుంటే ఎలా? దేవుని మందిరానికి వచ్చిన దివాల మొహం వేసుకొని కూర్చొని అన్నీ పోగొట్టుకున్నలాగా ఉండరు. జీవజలము యొద్ద ఒక చెట్టు నాటబడితే అది ఎలా ఉంటుందంటే పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి అన్నీ పోగొట్టుకున్న స్థితిలో కూర్చోడండి. ఎందుకు వచ్చానులే, ఎందుకు కూర్చున్నానులే అనే ఆలోచన కలిగి ఉండడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగు పెడతారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారో వెంటనే తన మనసునకు ఒక ప్రశాంతత కలుగుతుంది. నేను నిలబడిన స్థలం దేవుని సన్నిధి కదా, మరి దేవుని సన్నిధిలో కాక నాకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో కాక నాకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? సంతోషమైన, ఆనందమైన, ఆశీర్వాదమైన నా దేవుని సన్నిధిలో దాచబడి ఉంది కదా. నేను నా దేవుని సన్నిధిలో అడుగు పెట్టాను గనక నా దేవుని సన్నిధి నేను ఎలా ఉండాలి? పచ్చగా కలకలలాడుతూ కలదప్పకుండా నేను నా దేవుని సన్నిధిలో నిలబడాలి అనే ఆలోచన ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. నేనంటాను ఒకవేళ ఇప్పటికి లేదేమో, వస్తున్నావు అలాగే దివాల మొహం వేసుకొని కూర్చుంటున్నావు, వెళ్తున్నావు. ఈ రోజు నుంచి మన జీవిత చరిత్రను దేవుడు మార్చేయాలి. వచ్చిన మనం ఎలాగా సద్ది మొఖాలు వేసుకొని వచ్చి కూర్చున్నాం కదా, అదే మొఖాలతో మనం తిరిగి వెళ్ళకూడదు. వచ్చిన మొఖలతో కాకుండా సంతోషమైన హృదయముతో, సంతోషమైన ముఖముతో దేవుడు మనల్ని సాగనంపునుగాక. గట్టిగా చెప్పండి. సరే, ఈ జీవ జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందట? కాదు, కలకలలాడుతూ కాదు, భయపడకుండా కలకలలాడుతూ పచ్చగా ఉండటమే కాదట, అది ఎప్పుడు ఏం చేస్తుంది? కాపు కాస్తుందంటండి. నేను చెప్పనా, ఎప్పుడు కాపు కాస్తుంది అంటే అది ఎప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చినా, దేవుని సన్నిధిలో ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన అనుభవాలు దానిని విడిచిపెట్టి వెళ్ళిపోవు. అది ఎప్పుడు ఆత్మీయతలో, ఆత్మ సంబంధంగా, ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. కారణం ఏంటి అంటే జీవజలము యొద్ద అది నాటబడింది కనుక నిత్యము, ప్రతి నిత్యము, దినదినము ఎలా సాగి వెళ్తుందంటే ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ, ఫలాలు చెట్టు కాదండి. అంటే ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి దేవుని మందిరంలో నిలబడిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా సాగి వెళ్ళాలి అంటే అభివృద్ధి చెందాలి. ఆత్మీయతలో వెనకబడకూడదు, ఆత్మీయతలో వెనకంజ వేయకూడదు. ఎంత కష్టము కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నేను దేవుని కొరకు నిలబడాలి, నేను దేవునితో అడుగులు వేయాలి, నేను చేరవలసిన గమ్యము చేరాలని నీ ఆత్మీయతను నువ్వు పాడు చేసుకోకుండా నీ ఆత్మీయతను ఏం చేసుకోవాలంటే దినదినము పురికొల్పుకోవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. మరి దేవుని సన్నిధిలోకి వస్తున్న నీవు, దేవుని సన్నిధి నుంచి వెళుతున్న నీవు ఆత్మ సంబంధమైన ఫలాలతో ఫలిస్తున్నావా? జీవజలముల యొద్ద నాటబడిన ఈ చెట్టు భయపడదు, పచ్చదనాన్ని కోల్పోదు,
ఫలాలు కాయకుండా ఉండదట. నేను కూడా కోరుకుంటున్నానండి, దేవుని సన్నిధులకు వచ్చిన మీరందరూ ప్రభు వచ్చేంత వరకు భయము లేని వ్యక్తుల వల్ల మీరు బ్రతుకుదురుగాక. మీరు పచ్చగా కలకలాడుతూ దేవుని సన్నిధిలో ఎదుగుదురుగాక. ప్రభు వచ్చేంత వరకు మీ ఆత్మీయ అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడుదురుగాక. సరే, కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. జీవ జలముల యొద్ద నాటబడకపోతే జరిగే తంతు ఏంటి? జీవ జలముల యొద్ద నాటబడితే కలిగే ఒక దీవెన ఏంటి? రెండు విషయాలు, ప్లస్ మైనస్ రెండు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెరెమీయా ప్రవచన గ్రంథం 15:18. నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వౌదువా, నిలువని జలములు అగుదువా. ఒక భక్తుడి నోట జారవాలుతున్న మాట అండి. ఇదిగో, నేను జీవ జలముల యొద్ద నాటబడవలసిన నేను, జీవ జలములతో నేను అంటు కట్టబడవలసిన నేను, ఇప్పుడు నా బ్రతుకు ఏ విధంగా మారింది అంటే, జీవ జలములు నిలబడలేని స్థలాన నేను నాటబడ్డాను. ఇప్పుడు నేనంటానండి, నీళ్లు లేని చోట ఒక చెట్టు నాటబడితే చెట్టు ఏమవుతుంది? మాట్లాడండి గట్టిగా. నీళ్లు నిలబడని చోట ఒక చెట్టు నాటబడితే ఏమవుతుంది? దానికి భయం ఉంటుంది, దానికి పచ్చదనం ఉండదు, అది ఫలాలు ఫలించదు. ఎందుకని? అది ఎక్కడ నాటబడింది? నీరు లేని చోట. ఈ భక్తుడు అదే అంటున్నాడు, నేను ఎండిపోయేదానికి కారణం, నేను వాడిపోయేదానికి కారణం, నేను ఫలించకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే, నేను నాటబడిన స్థలము ఎక్కడ అంటే నీరు లేని చోట, జలములు లేని చోట నేను నాటబడ్డాను. కనుకనే నేను ఎదగలేకపోతూ వచ్చాను, నేను ఫలించలేకపోతూ వచ్చాను, నేను వాడిపోయిన స్థితిలో ఉన్నాను. కనుకనే పచ్చదనము అనే మాట నా జీవితంలో లేక ఎండిపోయిన అనుభవాలలో నడిపించబడుతున్నాను అని ఈ భక్తుడు అంటాడండి. మన వైపు నేను మాట్లాడతాను, వినండి. మనము జీవ జలముల యొద్ద నాటబడ్డామా, లేకపోతే నీరు లేని చోట మనం నాటబడుతూ వచ్చామా? ఒక్కసారి మనం ఆలోచించండి. ఒక వ్యక్తి జలముల యొద్ద నాటబడితే ఆ వ్యక్తి జీవితం ఎలా సాగి వెళుతుంది అంటే పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, నీ ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, నీ శరీర సంబంధమైన జీవితం కావచ్చు, నీ ఆత్మ సంబంధమైన జీవితం పరంగా కుటుంబ పరంగా కావచ్చు, నీవు పచ్చగా కలకలాడుతూ దీవెనకరంగా సాగి వెళుతున్నావా, లేకపోతే ఎండిపోయిన అనుభవాలలో నువ్వు నిలిచి ఉన్నావా? ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనం ఆలోచించడానికి ఏం లేదండి. మనం టక్కున చెప్పగలం, అయ్యా నా జీవితం ఎండిపోయింది, నా జీవితం వాడిపోయింది, నా జీవితం ఏమైపోయింది, నీరు లేని చోట నాటబడింది, కనుకనే నా బ్రతుకంత ఆశీర్వాదకరంగా నిలబడలేకపోతూ వచ్చింది అనే మాట మన నోట రాగలుగుతుంది. ఈ ఆరాధనలో నేను కోరుకునే ఒక కోరిక ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతుకుతూ వచ్చావో, ఇప్పటి వరకు ఎలా సాగిపోతూ వచ్చావో, ఇప్పటి వరకు ఏ అనుభవాలలో నువ్వు నడిపించబడుతూ వచ్చావో నాకు తెలియదండి. ఈరోజు మనసు విప్పి మనసారా నీవు నాటబడిన స్థలాన్ని గుర్తించి ఆ చోటు నుంచి మరలా నీవు జీవము కలిగిన జలముల యొద్ద నాటబడుతానని నీవు నిర్ణయము తీసుకొని ఆ చోటగా నీవు నాటబడితే ఎండిపోయిన అనుభవాలు నీలో కంటికి కనపడవు. ఈరోజు నువ్వు నేను మనం తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే, అయ్యా నాటబడిన స్థితిలో ఉన్న నేను ఎదగాలి, నాటబడిన స్థలములోంచి నేను ఫలించాలి, నాటబడిన స్థితిలో నుంచి నేను ఆశీర్వాదానికి నాంది పలకాలి అంటే నువ్వు నాటబడవలసిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలములోనికి వచ్చి నువ్వు నాటబడితే ఎప్పటికీ ఎండిపోవు.
ఓ సేవకుడిగా కోరుకుంటున్నానండి. ఇదిగో ఈ దినము నుండి ఒకవేళ ఎండిపోయిన చోట, నీరు లేని చోట, జీవ జలములు లేని చోట నీవు నాటబడి అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నావేమో, అటు ఇటు గాలికి కొట్టబడుతున్న పొట్టు వలె ఎగిసిపోతూ ఉన్నావేమో, ఈ ఆరాధనలో నిర్ణయం తీసుకొని జీవ జలముల యొద్ద నువ్వు నాటబడుతాని నిర్ణయం తీసుకోగలిగితే ఇక మీదట నీ బ్రతుకు ఊగిసలాడకుండా, నీ జీవితం ఊగిసలాడకుండా నా దేవుడు అంతవరకు నిన్ను ఆయనలో స్థిరపరచి ఎక్కడ వాడిపోయిన అనుభవాలు కంటికి కనబడకుండా దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేయబోతూ ఉన్నారు. దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. ఎండిపోయిన ప్రతి అనుభవాలను దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. వాడిపోయిన ప్రతి అనుభవాలు దేవుడు దూరపరచబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ జీవజలముల యొద్ద నాటబోతూ ఉన్నాడు. జీవజలముల యొద్ద నాటబోతూ ఉన్నారు. నాటబడిన నీవు ఇక మీదట ఫలాలతో నింపబడబోతూ ఉన్నావు. నీవు ఫలించబోతూ ఉన్నావు. నీవు ఫలభరితముగా మార్చబడబోతూ ఉన్నావు. ఆ స్థితిలోనికి నా ప్రభు మిమ్మల్ని అందరినీ తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇక మీదట వాడిపోయిన అనుభవము లేకుండా నా దేవుడు మీకు పచ్చదనాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. ఎందుకని ఇంతకాలం కాపు కాయలేకపోతూ వచ్చావు? ఎందుకని ఇంతకాలం పచ్చదనాన్ని కోల్పోతూ వచ్చావు? ఎందుకని ఇంతకాలం భయపడుతూ వచ్చావంటే నీవు నాటబడిన స్థలము ఎక్కడంటే నీరు లేని చోట నాటబడ్డావు. నీరు లేని చోట నాటబడ్డావు కనుకనే భయం వెంటాడింది. నీరు లేని చోట నాటబడ్డావు కనుకనే పచ్చదనాన్ని కోల్పోయావు. నీరు లేని చోట నాటబడ్డావు కనుకనే కాపు కాయకుండా అలాగే పేరుకు మాత్రం ఎలా ఉంది? ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ఒకరోజు ఓ ప్రాంతానికి వెళ్తుంటే అల్లంత దూరాన ఆ చెట్టును చూచి యేసయ్య అనుకుంటున్న మాట ఏంటంటే, ఈ చెట్టుకు ఫలాలు ఉంటాయి, ఇక కమ్మగా తిని వెళ్దాంలే అనుకున్నాడు ఆయన అనుకున్నాడు. తిన్నగా ఆడికి వచ్చి చూస్తే దూరానికి ఎలా ఉంది? సామెత ఒకటి ఉంది, దూరపు కొండలు నునుపు ఎక్కువ అంట. దూరపు కొండలు నునుపు ఎక్కువ అంట. దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో లోటుపాట్లు కనబడేది. దూరానికి చూస్తే చాలా అందంగానే కనపడుతుంది. ఏంటిది? కొండ. చూడండి, దూరం చూడండి ఎంత అందంగా ఉంటుందో. అసలు గ్యాప్ ఏమైనా కనపడుతుందో? మనకి కనపడదు. దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని గుంటలు మెట్టలు కనపడుతుంది. అందుకే పెద్దోళ్ళు అంటారు, దూరపు కొండలు నునుపు ఎక్కువ ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తేనే చెప్పరు ఏంటండి. దూరంగా చూసిన మరుక్షణమే చెట్టు పచ్చగా కలగల్లాడుతుంది, కల తప్పకుండా. ఎంత పచ్చగా ఎంత కలకలలాడుతుందంటే మనం చెప్పలేనంత. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి చూసిన మరుక్షణమేండి ఆ చెట్టుకి ఏం లేదు? గట్టిగా చెప్పండి. ఆ చెట్టుకి ఏం లేదు? ఫలాలు లేవు. ఇప్పుడు ఆ చెట్టును చూసి యేసుప్రభు ఏం చేశాడు? ఆశతో వచ్చాను, నీ దగ్గర ఫలాలు లేవు, నువ్వు శపించబడును అన్నాడు. అంతే. ఏమైపోయింది అది? ఏంటి? అప్పటికప్పుడే. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, మనం ఎలా ఉండాలి? చూచేదానికి పచ్చగా ఉండటం కాదు. ఇప్పుడు ప్రభు మనలో కోరుకునే కోరిక ఏంటంటే, నువ్వు చూపుకు అందంగా ఉన్నావు, నువ్వు చూపుకు ఆశీర్వాదకరంగా ఉన్నావు, నీవు అందరిలో కనపడేటట్లుగా దీవెనకరంగా ఉన్నావు అన్న సంగతిని ప్రభు చూడడు. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, పరిచర్య చేస్తున్నాను, వెళుతున్నానంటే దేవుడు అది చూడడు. దేవుడు నీలో చూచేది ఏంటంటే, ఆయన కొరకు నీవు ఫలిస్తున్నావా, ఆయన కొరకు ఫలించే అనుభవంలో నీవు ఉన్నావా అంటే దేవుడు చూచినప్పుడు నీలో ఏం కాయాలట? ఫలాలు ఉండాలి. ఆ ఫలాలు లేకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే, నీవు నీరు లేని చోట నాటబడ్డావు, జలము లేని చోట నాటబడ్డావు. అందుకే మనసారా నేను కోరుకుంటున్నానండి, ఈ దినము నుండి మీరు నీరు లేని చోట కాకుండా జీవ జలము ఉన్న చోట నా దేవుడు మిమ్మల్ని అందరినీ నాటబోతూ ఉన్నారు. నా దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరచబోతూ ఉన్నారు. ఇక భయము లేకుండా, ఏం లేకుండా, కాపు మానకుండా, ఏం మానకుండా, పచ్చదనం పోకుండా, ఏం పోకుండా,
నా దేవుడు ప్రభు వచ్చేంత వరకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఎందుకని ఈ చెట్టు ఫలించలేకుండా పోయింది? ఎందుకని ఈ చెట్టు కాపు లేకుండా పోయింది అంటే, ఈ చెట్టు ఎక్కడ నాటబడింది చెప్పరేంటండి? ఒకటి, ఇది ఫలించకపోయేదానికి కారణం ఏంటంటే నీరు లేని చోట నాటబడింది. రెండో అనుభవం మీతో చెప్తాను, చదవండి. ఇర్మీయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యం. విష జలములు. ఇప్పుడు నన్ను చూడండి, నేను చెప్తాను. మొదటి అనుభవం ఏంటంటే నీరు లేని జలముల యొద్ద ఇది ఉంది. ఇప్పుడు రెండో అనుభవం చెప్తున్నాను, మైనస్లో చెప్తున్నా మీకండి. ఇప్పుడు రెండో అనుభవం చెప్తున్నాను. ఈ చెట్టు ఎక్కడ నాటబడింది అంటే విష జలాల యొద్ద ఈ చెట్టు నాటబడింది కనుకనే ఈ చెట్టు మొత్తం దేనితో నింపబడిపోయింది? విషపూరితమైన అనుభవాలలో నిలిచిపోయింది. ఏ చెట్టు? ఏంటండి అంత సీరియస్ అయిపోయారు? ఈ చెట్టు మొత్తం ఏమైపోయింది? విషం. పైకి ఎలా కనపడుతుంది? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నన్ను చూడండి. ఈ చెట్టు పైకి ఎలా కనపడుతుంది? ఏంటంటే పచ్చగా కనబడుతుంది. ఈ చెట్టు ఎలా కనబడుతుంది? భయము లేనట్టుగా కనబడుతుంది. ఈ చెట్టు ఎలా కనబడుతుంది చెప్పరేంటండి? కాపు కాస్తున్నట్లుగా కనబడుతుంది. కానీ ఈ చెట్టు నిండా ఏముంది చెప్పరేంటండి? విషం. అంటే మన వైపు చెప్పనా, పైకి మనం విశ్వాసులు అని చెప్పుకుంటున్నా, పైకి మనము దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నామని చెబుతున్నా, మన మనసంతా ఏమైపోయింది? మన హృదయం అంతా ఏమైపోయింది చెప్పరేంటండి? కల్మషమైన మనసుతో నీవు దేవుని సన్నిధిలోకి వస్తున్నావు, కానీ ప్రయోజనం లేదే. నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? కల్మషము లేని వ్యక్తిగా దేవునితో నీవు అంటు కట్టబడాలి. కల్మషము లేని వాడిగా నీవు దేవునితో అడుగులు వేయాలి. మరి దేవుని సన్నిధిలోకి వస్తున్న నీవు మరి నీ హృదయంలో ఏమి చోటు చేసుకుందంటే కల్మషం. దేవుడు అంటారు, ఈ కల్మషం ఉన్నంత కాలం నీవు నాతో ఉండలేవు. ఎవరితో చెప్పరేంటండి? నేనంటానండి, ఈ చెట్టు నాటబడవలసిన స్థలం ఎక్కడా కదా? ఇప్పుడు మీరందరూ ఎక్కడ నాటబడ్డారు? గట్టిగా చెప్పండి. ఓ మాట చెప్పనా? యేసు ప్రభువుకు ఒక తోట వేసాడంట. ఎవరు? గట్టిగా చెప్పండి, ఏం కదలే. యేసు ప్రభు ఒక తోట వేసాడు, సేద్యం చేశాడు, రాళ్ళు ఏరారు, అబ్బో విత్తనం నాటాడు, మొక్కలు నాటాడు, దానికి ఎరువేశాడు, దానికి కావాల్సిన శ్రమ అంతా చేశాడండి. సరే, ఇక ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇక చేతికి వచ్చింది కాపు, ఇక కోసుకొని తెంద ముందు టేస్ట్ చూద్దామని ఒక కాయను తీసుకొని ఆ తోటలోనికి వెళ్ళి ఆ కాయ నోట్లో పెట్టిన మరుక్షణమట ఆ నోరంతా ఏమైపోయిందంట చెప్పరేంటండి? నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ప్రియుడు ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి చూడగా అది ఏ కారు కాసిందంట? ఏ కాపు కాసిందంట? చేదు అనుభవాలు, విషపూరితమైన అనుభవాలు నోట్లో పెట్టుకునే దానికి కూడా వీలు లేదంట. ఇప్పుడు ఆ యజమానుడు ఆ పొలము ఆసామి అంటారు, నేను దీని కొరకు ఎంత ప్రయాసపడ్డాను, దీని కొరకు నేను ఎంత సేద్యము చేశాను, దీని కొరకు ఎంత నా చెమటను కార్చాను, దీని కొరకు రాత్రింబగలు నేను కొనకగా నిద్రపోక రాత్రింబగలు దీన్ని కాపు కాస్తూ వచ్చాను. అయినప్పటికీ ఈ చెట్టు ఏం కాసింది? ఊరుకుంటాడండి యజమానుడు? చెప్పరేంటండి? ఓ మాట చెప్పనా? దేవుడు రక్తాన్ని చిందించి, విలువైన రక్తాన్ని కార్చి, లోకములోంచి నిన్ను ప్రత్యేకపరిచి దేవుని సహవాసములో, దేవుని సంఘములో దేవునితో నువ్వు వంట కట్టబడాలని ఆయన సన్నిధిలో నిన్ను స్థిరపరుచుకుంటే ఇప్పుడు నీలో ఏ కాపు కాస్తున్నావు ఏంటండి? దేవుడు నిన్ను స్థిరపరుచుకున్నది దేవుడు కదా. దేవుని సంఘములో అంటు కట్టేటట్లుగా చేసింది దేవుడు కదా.
మరి దేవునితో అంటుకట్టబడిన నీవు, దేవునితో అడుగులు వేస్తున్న నీవు కాయవలసిన కాపు ఏ కాపు? దేవుడు మెచ్చే కాపు కాస్తున్నావా? దేవుడు నచ్చే కాపు కాస్తున్నావా? లేకపోతే దేవుడు నిన్ను చూచి బాధపడేటట్లుగా కాపు కాస్తున్నావా? అందుకే ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెబుతున్నాను, ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు రాకడ రాకమునిపే, నీవు భూమి మీద నుంచి ఎత్తబడక మునిపే నీవు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఇక మీదటనైనా నీ మనసును మార్చుకొని ఇప్పటి వరకు విషజలాల ఎదుట విషపూరితమైన ప్రజలతో నీవు సహవాసం చేస్తూ, విషపూరితమైన మనుషులతో నీవు సాంగత్యము చేస్తూ దేవునికి దూరం అయిపోతూ వచ్చావేమో, ఈ దినమైనా నీ మనసును మార్చుకొని, ఈ దినమైనా నిన్ను నువ్వు సరిచేసుకొని, ఈ దినమైనా నీవు దేవునితో అంటు కట్టబడాలని, నేను దేవుని కొరకు ఫలించాలని, నీవు జీవ జలముల యొద్ద నాటబడాలని మనసు విప్పి మనసారా నీవు కోరుకుంటే, ఒకవేళ ఇప్పటి వరకు విషపూరితమైన అనుభవాలు నీలో ఉన్నాయేమో. ఎవరిలో చెప్పరేంటండి? ఎవరిలో ఎందుకుండవు? మానవులం కదా, ఎందుకుండవు? మనుషులం కదా, ఎందుకుండవు? వస్తాయి. ఏమొస్తాయి? విషపూరితమైన మాట నీ నోట వస్తుంది, విషపూరితమైన ఆలోచన వస్తుంది. నేనంటానండి, విషపూరితమైన ఆలోచన మాట వచ్చిన మరుక్షణమే నీ సర్వ శరీరం ఏమవుతుంది? పాడైపోతుంది. నీ సర్వ శరీరం అంతా ఏమైపోతుంది? నివసించవలసిన దేవుడు నివసించకూడని సాతాను కూడా వచ్చి కూర్చుంటాడు. ఎందుకని ఎక్కడ నాటబడింది ఇది? జీవ జలముల యొద్ద నాటబడాల. విషపూరితమైన జలాలు, మాట చెప్పనా, జలాలు అంటే ఎవరో కాదు, మనుషులే. ఒక కోణములో మనుషులను రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, ఒక కోణములో దేవుని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా పోల్చి మాట్లాడారు జలాల గురించి. సరే, మన వైపు నేను చెప్తాను వినండి. ఎవరో కాదు విషపూరితమైన జలాలు అంటే ఎవరో కాదండి, భక్తిహీనులే. ఎవరు? అవివిశ్వాసులే. ఎవరు చెప్పరేంటండి? మరి అవివిశ్వాసుల నోటే కదా విషపూరితమైన మాటలు వచ్చేది. ఏందంత సీరియస్ చూస్తున్నాను నన్ను? ఎవరి నోట వస్తాయో చెప్పండి. భక్తి కలిగిన వాని నోట భక్తి కలిగిన మాటలే వస్తాయి. భక్తి కలిగిన వ్యక్తుల నోట ఏ మాటలు వస్తాయి? లోకపూరితమైన మాటలు రావు. భక్తి కలిగిన వాడి నోట ఏమొస్తుంది? ఎప్పుడు చూచినా దేవుని గూర్చి తప్ప మరొక దానిని గూర్చి మాట్లాడరు. భక్తిహీనులు అవివిశ్వాసుల నోట ఏంటంటే రాత్రింబగళ్ళు ఏం మాటలు వస్తాయి? ఇక నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, మీకు తెలియందా? అందుకని ఓ సేవకుడు నిండు మనసుతో నేను కోరుకొని మీతో చెప్తున్నానండి. ఒకవేళ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు విషపూరితమైన జలాల యొద్ద నువ్వు నాటబడి, ఒకవేళ కాపు కాయలేని స్థితిలో, ఒకవేళ కాసినా చేదు అనుభవాలను నడిపించబడుతూ వచ్చావేమో నాకు తెలియదండి. మనసారా ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నానండి, ఇది మొదలుకొని నా ప్రభు వచ్చేంత వరకు ఇక మీదట విషపూరితమైన జలాల యొద్ద మీరు నాటబడకుండా, నాటబడిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు పీకివేయునుగాక. ఎక్కడ నుండి? విషపూరితమైన జలాల యొద్ద నేను నాటబడకూడదు, మీరు నాటబడకూడదు. మనం నాటబడవలసిన స్థలం ఒకటి ఉంది, మనము ఉండవలసిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలములో నాటబడితే తప్ప మనము ఎక్కడ నాటబడినా కష్టమే. అందుకే కోరుకుంటున్నానండి, విషపూరితమైన జలాల యొద్ద మీరు నాటబడకుండా నా దేవుడు జీవ జలముల యొద్ద మిమ్మల్ని అందరినీ నాటునుగాక. గట్టిగా చెప్పండి. ఎందుకు కాపు కాయలేదు అంటే, ఈ చెట్టు నీళ్లు లేని చోట నాటబడింది, అందుకే కాపు లేదు దీనికి, అందుకే పచ్చదనం లేదు, అందుకే భయపడింది. ఈ చెట్టు విషపూరితమైన జలాల యొద్ద నాటబడింది కనుకనే ఈ చెట్టుకి ఏం లేదు, పచ్చదనం ఉంది, కాపు కాసింది, కానీ దేవునికి
ఉపయోగపడే స్థితిలో లేదు. అందుకని దేవునికి ఉపయోగపడే స్థితిలోనికి ఈ చెట్టు రావాలి అంటే ఈ చెట్టు ఎక్కడ నాటబడాలి? జీవ జలముల యొద్ద నాటబడాలి. మరొక మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యం. భక్తిహీనులు కదులుచున్న దాని జలములు బురద మైలము పైకి వేస్తుంది. ఇక చాలు, తలెత్తి నన్ను చూడండి. ఇప్పుడు ఎక్కడ నాటబడకూడదు చెప్పరేంటండి? ఎక్కడ నాటబడకూడదు అంటే బురద ఏంటి, మైలము ఎదజల్లే చోట, పైకి వేసే చోట ఈ చెట్టు నాటబడు. ఒక మాటలో చెప్తున్నాను వినండి. ఈ బురద మైలము కలిగిన జలముల యొద్ద ఈ చెట్టు నాటబడకూడదంట. ఒకవేళ నాటబడితే ఏం జరుగుతుంది? నాటబడితే ఏం జరుగుతుంది అంటే భక్తిహీనతలోనికి వెళ్తుందంటండి అది. అందుకే దేవాతి దేవుడు అంటారు, మీరు నాటబడవలసిన స్థలం ఏంటి చెప్పరు ఏంటండి? మీరు నాటబడవలసిన చోటు ఏంటి అంటే ఏ చోట జీవింపచేయగలిగిన జలములు ఉంటాయో, ఏ చోట జీవంతో నిలబెట్టగలిగిన జలములు ఉంటాయో ఆ చోట కానీ నీవు నాటబడితే నీవు సదాకాలం ఫలించగలుగుతావు. ఓ చెట్ట నీవు నాటబడిన స్థలం ఎక్కడా అంటే నేను నాటబడిన స్థలం బురదలోనయ్యా. దేంట్లో చెప్పరేంటండి? సరే నేను కొంచెం చెప్తాను వినండి. బురద అంటే అపవిత్రము అనుకుందాం. ఏంటిది? గట్టిగా మాట్లాడండి. అపవిత్రం అనుకుందాం. అంటే ఈ చెట్టు ఎక్కడ నాటబడింది? అపవిత్రమైన స్థలములో. అంటే ఈ చెట్టు ఎక్కడ నాటబడాలి? పవిత్రమైన స్థలములో నాటబడవలసిన చెట్టు ఇప్పుడు పవిత్రమైన స్థలములో నాటబడకుండా అపవిత్రమైన జలముల యొద్ద నాటబడింది ఇది. ఇప్పుడు నేను కొంచెం మన వైపే చెప్తాను. ఇప్పుడు మనం అందరం ఎక్కడ నాటబడ్డాం? మాట్లాడండి. ఊరుకో. మీరందరూ ఈ సంఘంలో నాటబడ్డారు. ఏ సంఘం? నిన్ను పరిశుద్ధపరచగలిగిన సంఘం, నిన్ను పవిత్రపరచగలిగిన సంఘం, నిన్ను పరమునకు తీసుకొని వెళ్ళగలిగిన సంఘములోనికి మేము వచ్చామని మీరు చెప్పుకుంటున్నారు లేదా? నేనంటానండి, ఓకే మీరు చెప్పుకోవడం తప్పే కాదు, నిజమే. మిమ్మల్ని పరిశుద్ధపరచగల సంఘం వాస్తవమే, నేను కాదంటలేదు. మరి పరిశుద్ధపరచుకోవలసిన ఈ సంఘములోనికి వచ్చిన నీవు మరి ఇక్కడే నాటబడ్డావా, మరి లేకపోతే ఇంకెక్కడైనా అపవిత్రమైన చోట నాటబడుతూ వచ్చావా? ఏంటండి? శరీరపరంగా ఇక్కడ కూర్చున్నావు, చెవులు పెట్టి మాటలు వింటున్నావు, కానీ నీ ఆత్మ, నీ అంతరంగం ఎక్కడ నాటబడిందంటే పాపయుక్తమైన చోట. అందుకే మనుషులు అంటారు కదా, మనం ఇక్కడ ఉన్న అమెరికను చూసి రావచ్చు అంటారు. ఎందుకని? మనిషి ఇక్కడే, మనసు ఎక్కడో. మనిషి ఇక్కడే, మనసు ఎక్కడో. అంటే మనిషి చెడిపోలా, మనసు ఏమైపోయింది? చెడిపోయింది. నేనంటానండి, మనసు చెడిపోతే మనిషి చెడిపోడేంటి? అందుకే యేసుప్రభు అంటారు, ఒరే బాబు, పళ్ళెమును పైన కడిగితే శుభ్రపరచబడదు, పైకి అందంగా కనపడుతున్నానని చెప్పుకుంటే కుదరదు. ఇదిగో పైకి అందంగా కనపడినా లోపల ఏముంది? అపవిత్రత ఉంది. అందుకని ఈ పళ్ళెమును నువ్వేం చెయ్యాలంటే లోపల శుభ్రం చేయి. నువ్వు లోపల శుభ్రపరిచావనుకో, పైన దానంతట అదే
శుభ్రపరచబడుతుంది. నేనంటానండి, పైకి పైకి ఈ రూపంలో మనం భక్తి కలిగిన వారంగా కనపడుతున్నా, భక్తి అనే వేషం మనం ముసుగులో కూర్చున్నా, మరి అంతరంగం దేనితో నింపబడిపోయింది? అంతరంగం దేనిని మూటగట్టుకుంది అంటే అపవిత్రమైన దానితో. అపవిత్రమైన దానితో నీవు అడుగులు వేస్తున్నంత కాలం నీవు ఫలించలేవు. అపవిత్రమైన మనసు నీలో ఉన్నంత కాలం, అపవిత్రమైన ఆలోచన ఉన్నంత కాలం, అపవిత్రమైన ఆలోచన ప్రకారం అడుగులు వేసినంత కాలం నువ్వు ఎదగలేవు. ఎదిగాను అనుకుంటున్నా నీవు దేవునికి ప్రయోజనకరంగా ఉండలేవు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడి ఆయన ముఖ దర్శనాన్ని నీవు చేయలేవు. అందుకని ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, నీవు నాటబడిన స్థలాన్ని గుర్తించి ఆ చోట నుంచి నీవు మరలా వేరే స్థలములోనికి. ఏ స్థలంలోనికి అంటే, నువ్వు నాటబడిన స్థలం బురద అని తెలిసింది కదా, నువ్వు నాటబడి నువ్వు నిలిచిపోయిన స్థలం బురద అని గ్రహించావు కదా, ఇప్పుడు అక్కడ నుంచి నువ్వు లేవాలి. ఎక్కడ నుండి చెప్పరు ఏంటండి? ఎక్కడ నుండి? అపవిత్రమైన జలాల మధ్య కూరుకొని ఊగిసలాడుతున్నావు. అపవిత్రమైన జలాల మధ్య ఊగిసలాడుతూ అలాగే ఆ బురదలో ఎరక్కపోయావు. ఆ బురదలో నుంచి లేద్దాము అనుకునే మళ్ళా బురద ఏం చేస్తుంది? మాట్లాడండి అమ్మ ఏంది? బాగా లాగినట్టుంది మిమ్మల్ని. హల్లెలూయా. అనుభవాలు ఏంటి? అనుభవాలు. నేనంటానండి, బురద ఏం చేస్తుంది? ఒకవేళ ఇప్పుడు బురదలో దిగండి, ఈ కాలు పైకి తీద్దామని లేపిలోపు ఈ కాలు ఇంకా లోపలికి. ఒరిమల్లలోకి వెళ్ళలేదా మీరు? మరి చెప్పండి, నేను మిమ్మల్ని ఏమంటానండి. ఒరిమల్లలోకి వెళ్ళి చూడండి, ఒక కాలు పెట్టి ఈ కాలు లేపేలోపు బరువంతా ఈ కాలు మీద పడుతుంది. ఈ కాలు ఏమవుతుంది? ఇంకా దిగిపోతుంటుంది. పైకి తీద్దామన్నా చాలా కష్టంగా ఉంటుంది. నేను అంటానండి, ఈ బురద అనే ఈ జలములు ఒకవేళ నిన్ను బయటికి రాకుండా పట్టుకున్నాయేమో. బయటికి రావాలని ఆశ ఉంది. ఏ ఆశ? లోకమనే బురదల నుంచి బయటికి రావాలని కోరిక ఉంది. లోకమనే జలముల మధ్య నుంచి బయటికి రావాలనే మనసు ఉంది. కానీ రావాలంటే కుదరట్లా, బయటపడదామంటే కుదరట్లా, తప్పించుకుందామంటే కుదరట్లేదు. ఏదో ఒక పక్క బురద పట్టుకొని మనల్ని లాగి పడవేస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు ఏది పాపయుక్తమైన జలాలు ఒకవేళ నిన్ను పట్టుకొని వెనకకి లాగుతున్నాయేమో నాకు తెలియదండి. ఇదిగో ఈ ఆరాధనలో ప్రభు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇంతకాలం వస్తున్నావు వెళుతున్నావు, కానీ ఫలించలేని అనుభవాల్లో నువ్వు ఎందుకు నిలిచి ఉన్నావంటే, పాపయుక్తమైన జలాల యొద్ద నీవు నాటబడ్డావు గనుకనే నీ ఆత్మీయ స్థితిలో అభివృద్ధి లేదు, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఆశీర్వాదం లేదు, ఆత్మీయతలో దినదినము దిగజార్చబడుతున్నావు, కానీ ఒక ఎదుగుదల లేని జీవితంతో సాగి వెళుతూ ఉన్నావు. అందుకే ప్రభు అంటారు, కాదు ఈ దినాన నేనేం చేయబోతున్నానంటే, అపవిత్రమైన జలాల యొద్ద మీరు నాటబడ్డారు కదా, ఆ అపవిత్రత యావత్తు పోవునట్లుగా ఈరోజు నా ప్రభు ఏం చేయబోతున్నా తెలుసా? అపవిత్రమైన జలాల మధ్యలోంచి మీరు తప్పించబడినట్లుగా ఈ దినమున నా దేవుడు మీ అందరి మీద శుద్ధ జలమును చల్లబోతూ ఉన్నాడు. ఒక పరిశుద్ధమైన జలమును కుమ్మరించబోతూ ఉన్నారు. అపవిత్రత యావత్తు దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. పరిశుద్ధమైన సమూహముగా మార్చబోతూ ఉన్నారు. పవిత్రమైన సమూహముగా మార్చబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిలో నా దేవుడు పరిశుద్ధతను కలగచేయబోతూ ఉన్నాడు. పవిత్రతను కలగచేయబోతూ ఉన్నారు. పరిశుద్ధమైన కాపు ఒక్కొక్కరిలో దేవుడు కలగచేయబోతూ ఉన్నాడు. ప్రతి అపవిత్రత యావత్తు యేసు నామములో తొలగిపోవునుగాక. ఇదిగో శుద్ధ జలం, పరిశుద్ధ జలం ఒక్కొక్కరిని తడుపుతూ ఉంది.
తడిపోతూ ఉంది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద నా దేవుడు ప్రోక్షింప చేస్తూ ఉన్న వేళ, ప్రోక్షింప చేస్తూ ఉన్న వేళ, ప్రోక్షింప చేస్తున్న వేళ ఈ దినమే ఎందరు కోరుకుంటారో, ఎందరు ఆశిస్తారో ప్రతి వారిని నా దేవుడు పరిశుద్ధమైన చోట నాటబోతూ ఉన్నాడు. అపవిత్రమైన చోట నుంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. తీసుకొని వచ్చిన ఆయన పరిశుద్ధమైన సహవాసములో మిమ్మల్ని అందరినీ స్థిరపరచబోతూ ఉన్నారు. ఇక మీదట ఏ బురద, ఏ పాపం మీలో లేకుండా నా దేవుడు పరిశుద్ధమైన జలమును మీ మీద చల్లి మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి, ఏం చేయబోతున్నాడు ఆయన? ఈ అపవిత్రమైన జలాల యొద్ద నాటబడిన మనలని ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన పరిశుద్ధమైన జలాన్ని ఏం చేయబోతున్నాడు? అందుకే వాక్యములు కూడా మీరు చదువుతుంది, నేను చెప్తాను. మీలో ఉన్న అపవిత్రత పోవున్నట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను అంటాడు. అంటే అపవిత్రమైన అనుభవాలు మనలో నుంచి పోవున్నట్లుగా ఆయన మన మీద ఏం చల్లబోతున్నాడు? గట్టిగా చెప్పండి, శుద్ధ జలం అంటే, శుద్ధ జలం అంటే తెలియదా? నేను శుద్ధ జలం అంటే శుద్ధ జలం కాదే తెల్లే. శుద్ధ జలం అంటే పరిశుద్ధమైనది. ఏంటిది? ఇప్పుడు ఏం చల్లబోతున్నాడు ఆయన మన మీద? శుద్ధమైన జలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మను మనలోనికి పంపబోతూ ఉన్నాడు. ఆయన మనలో అడుగు పెట్టాడు అనుకో, ఈ పాపపు ఛాయ, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు అన్నీ ఏమవుతాయి? తొలగిపోయి పవిత్రమైన సంఘముగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నది అదే. ఒక్కొక్కరిని ఈ పరిశుద్ధ ఆత్మ కాలంలో పరిశుద్ధాత్మలు ఒక్కొక్కరిని పరిశుద్ధపరుస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తూ వస్తున్నాడు. అందుకని మీరు ఎక్కడ నాటబడ్డారో, ఏ బురదలో నాటబడ్డారో, ఏ ఊబిలో నాటబడ్డారో, ఏ పాపంలో నాటబడ్డారో, నా దేవుడు అక్కడ నుండి మిమ్మల్ని పీకి పరిశుద్ధమైన చోట మిమ్మల్ని నాటునుగాక. ఎందుకని ఈ చెట్టు ఫలించలేకపోయింది అంటే ఎక్కడ నాటబడింది? నీళ్లు లేని చోట. ఈ చెట్టు ఎందుకు కాపు కాయ లేకుండా పోయింది అంటే విషపూరితమైన అనుభవాలలో ఇది నాటబడింది. ఈ చెట్టు ఎందుకు కాపు కాయ లేకుండా పోయింది, పచ్చగా ఉండలేకపోయింది అంటే ఈ చెట్టు ఎక్కడ? బురదలో, బురద జలాలలో నాటబడింది గనుకనే ఈ చెట్టు. మరి ఇప్పుడు ఎక్కడ మనం నాటబడాలి? ఒకే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండు. ఒక్క 5 నిమిషాలు ముగిస్తాను. ఒకే ఒక మాట చెప్తున్నాను, వినండి. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడి, ఇందాక చెప్పాను, ఎక్కడ మనం నాటబడకూడదు? నీళ్ళు లేని చోట నాటబడకూడదు. ఎక్కడ మనం నాటబడకూడదు? విషపూరితమైన చోట నాటబడకూడదు. ఎక్కడ మనం నాటబడకూడదు? బురదలో మనం నాటబడకూడదు. మరి ఎక్కడ మనం నాటబడాలి? చదవండి, కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ చరణం, త్వరగా అమ్మా. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, అదిగో శాంతికరమైన జలముల యొద్ద. ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి. హల్లెలూయా. గట్టిగా. ఇప్పుడు ఎక్కడ మనం నాటబడాలి అంటే శాంతికరమైన జలముల యొద్ద. అంటే దానికి మరొక అర్థం చెప్తున్నాను, వినండి. సమాధానము కలిగిన జలముల యొద్ద. ఎక్కడ? గట్టిగా చెప్పండి, ఎక్కడ నాటబడాలి? ఎక్కడ నాటబడాలి అంటే సమాధానము దొరికే జలముల యొద్ద. ఈ కీర్తన నన్ను చూడండి, చెప్తాను. ఈ కీర్తనకారుడు అంటారు, ఇదిగో నేను ఎక్కడ నాటబడ్డానో తెలుసా? నేను ఎక్కడ నాటబడితే ఏమి అనుభవిస్తున్నానో తెలుసా అని ఓ చక్కని కీర్తన రాస్తున్నాడు. ఏ కీర్తన రాస్తున్నాడు అంటే మనకు తెలిసిన కీర్తనే 23వ కీర్తన. కళ్ళు మూసుకొనైనా యెహోవా నాకు ఏమి నాకు ఏమి కాదు తల్లే,
మనం నిద్రలో కూడా లేపి అడిగితే ఈ కీర్తన మాత్రం కంఠస్థంగా చెప్పేస్తాం. మరి ఈ కీర్తనలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, నేను ఎక్కడ నాటబడ్డాను అంటే, నాకు ఎక్కడైతే శాంతి కలుగుతుందో ఆ జలముల యొద్ద నేను. ఇప్పుడు నేనంటానండి, ప్రపంచంలో శాంతి ఎక్కడ దొరుకుతుంది చెప్పరేంటండి? నేను ఒకే మాట చెప్తున్నాను, ప్రపంచంలో శాంతి దొరికే జలము ఎక్కడైనా ఉంది అంటే ఉన్న చోటు ఒక్క చోటు. ఏ చోటు? నా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే తప్ప ఎక్కడది మనకు దొరకదు, ఎక్కడది దొరకదు. అందుకే కీర్తనకారుడు చక్కగా అంటున్నాడు, ఇంతకాలం నాకు ప్రశాంతకరమైన జీవితం లేదు, ఇంతకాలం ఆనందకరమైన జీవితం లేదు, ఇంతకాలం నా బ్రతుకంతా ఎలాగ ఉందంటే ఊగిసలాడుతూ వచ్చింది. నేను ఆలోచించాను, ఎందుక నేను ఊగిసలాడుతూ ఉన్నాను, ఎందుక నాకు ప్రశాంతత లేకుండా నేను బ్రతుకుతున్నాను, ఎందుక నేను సమాధానం లేకుండా బ్రతుకుతున్నాను అని బాగా ఆలోచిస్తే నా ఆలోచనకు అందిన సంగతి ఏంటంటే, నేను శాంతికరమైన జలముల యొద్ద నాటబడలేదు. భక్తుడు అంటాడండి, నేను బాగా ఆలోచించాను, నేను ఎందుకో శాంతి లేకుండా బ్రతుకుతున్నాను నా గుడారంలో, ఎందుక నా దేశంలో నేను శాంతి లేకుండా జీవిస్తున్నాను, ఎందుక నా బ్రతుకంతా ఇలా ఊగిసలాడుతూ ఉంది అని ఈ భక్తుడట అరణ్యములో కూర్చొని బాగా ఆలోచనలో పడిపోయాడంటండి. ఎవరు చెప్పరేంటండి? ఎక్కడ కూర్చున్నాడు? అరణ్యంలో కూర్చున్నాడు. ఎవరు? దావీదు అరణ్యంలో కూర్చొని ఆలోచనలో పడ్డాడు. ఎందుక నేను ఇంతగా ఉన్నప్పటికీ కూడా నాకు ఎందుక సమాధానం లేదు, ఇంతగా నేను ఉన్నప్పటికీ కూడా ఎందుక నాకు ప్రశాంతత లేదు, ఏందా నా జీవితం అని అరణ్యంలో కూర్చున్నాడు. ఎందుకని? అందుకే పాట కూడా రాశారు, అరణ్యవాసమే. నేనంటానండి, కుటుంబం కదా మేలైంది, ఏం మాట్లాడరే? భర్త కదా మేలైనోడు, భార్య కదా మేలైంది, పిల్లలు కదా మేలైన వాళ్ళు. మరి కుటుంబాన్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి ఈ భక్తుడు అంటాడు నాకు అరణ్యమే. ఏంటండి? అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో. ఈరోజు అందరూ వాడుకోండి, నాకు అరణ్యమే. ఏంటంటే నాకు అరణ్యమే. నిజమే, ఈ భక్తుడు అరణ్యంలో కూర్చొని రాసుకున్న కీర్తన ఇది. అరణ్యంలో కూర్చొని ఆలోచిస్తూ ఆలోచనలు పుట్టిన ఒక శ్రేష్టమైన మాట అండి. నేనంటానండి, మనం ఆలోచిస్తే మనకు శ్రేష్టమైన మాట ఎక్కడ దొరుకుతుందిలే. మనం ఆలోచించి ఎట్ట నేను ఉరేసుకొని చావాలా ఏంటి? మనకు కానీ ఎక్కువ ఆలోచనలు వచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? నేను ఎట్టా చావాలా. నేనంటాను, సావు పరిష్కారం కాదే తల్లే. ఆలోచన, ఎలాంటి ఆలోచన రావాలి అంటే, నాకు ఏది క్షేమం, నాకు ఏది మేలు అని ఆలోచిస్తే అది మనకు క్షేమం. ఈ భక్తుడు ఆలోచించిన ఆలోచన అదే. ఏం ఆలోచిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? అరణ్యములో ఒంటరిగా నిలబడి పలకరించే నాదుడు లేడు, పరామర్శించే యోధుడు లేడు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు ఎవ్వరు లేరు. ఒంటరితనం. ఆ ఒంటరితనములో ఈ వ్యక్తి నిలబడి అలాగ కన్నులు మూసి ధ్యానములోనికి వెళితే అతని మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏ ఆలోచన కలిగింది? ఇంతకాలం నేను అసమాధానకరంగా బ్రతికేదానికి, ఇంతకాలం అసమాధానపు ఛాయలు నేను చూచేదానికి, ఇంతకాలం అసమాధానపు ఛాయల మధ్య నేను అడుగులు వేస్తానికి కారణం ఏంటి అంటే, నేను నాటబడవలసిన స్థలములో నేను నాటబడలేదు. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకొని నేను నాటబడవలసిన స్థలంలోనికి వెళ్ళి అక్కడ నాటబడాలి అని నిర్ణయం తీసుకొని ఇప్పుడు అతడు ఎక్కడికి వచ్చి నాటబడ్డాడంటే, జీవజలములు అంటే శాంతిని ఇచ్చే జలముల యొద్ద. ఏమిచ్చే జలములు చెప్పరేంటండి? ఏమిచ్చే జలములు? వేదనను కలిగించే జలములు కాదు,
బాధను కలిగించే జలములు కాదు, ఆవేదనను కలిగించే జలములు కాదు, కన్నీరు కార్చేటట్లుగా చేసే జలములు కాదు. ఏ జలములు మధ్య అతడు నాటబడ్డాడు అంటే తన బ్రతుకునకు శాంతిని ఇచ్చే జలముల యొద్దకు అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నాటబడ్డాడు. అక్కడ నాటబడిన తర్వాత ఇప్పుడు అతడు అంటాడు, ఇదిగో నేను శాంతికరమైన జలముల యొద్ద నాటబడ్డాను కనుకనే నేను భయము లేకుండా నేను నిద్రిస్తున్నాను. ఈ కీర్తనకారుడు అంటాడు, 2వ కీర్తనలు అంటాడు, మీరు చదవద్దు, నేను చెప్పే మాటలు ఉంటాయి. నేను అరణ్యములో నిలిచి ఉన్నప్పటికీ, అరణ్యములో సంచరిస్తున్నప్పటికీ నేను దేనికి భయపడను. ఎందుకంటే నేను భయపడకుండా ఈ అరణ్యములో ఎందుకు నిలిచి ఉన్నాను అంటే నేను నాటబడిన స్థలం శాంతికరమైన జలములు, నేను ఆధారము చేసుకున్న జలములు. ఎలాంటి జలములు అంటే నాకు సమాధానమును ఇవ్వగలిగిన జలములను నేను ఆధారము చేసుకొని అక్కడ నేను నాటబడ్డాను కనుకనే నా జీవితంలో ఏముంది? శాంతి ఉంది. నా జీవితంలో ఏముంది? సమాధానం ఉంది. ఒక సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరి ఎందుకు నీ గుడారంలో సమాధానం లేదు? ఎందుకు నీ జీవితంలో శాంతి లేదు? ఎందుకు ఒకరి మధ్య ఒకరికి ప్రశాంతత కరువైపోయింది? ఎందుకు ఒకరి మధ్య ఒకరికి అసమాధానపు ఛాయలు అలుముకున్నాయంటే నాటబడవలసిన స్థలాన్ని నాటబడలా, శాంతిని కలిగించే చోట నీవు నాటబడలా, శాంతిని సమాధానం సమకూర్చే చోట నీవు నాటబడలా. నాటబడితే నీ ఇంట్లో ఏముంటుంది? చెప్పరేంటండి? నీ ఇంట్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. నాటబడితే నీ ఇంట్లో ఏముంటుంది? ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక కలవరాలు ఉండవు. ఆ చోట అసమాధానము ఉందనుకోండి, కలవరం కాక ఏముంటుంది ఏంటి ఆ చోట? అందుకని దావీదు అంటాడు, కలవరాలు కలిగించే చోట నేను నాటబడలా. నేను నాటబడిన స్థలం ఎక్కడంటే నాకు ఎక్కడ సమాధానం దొరుకుతుందో అక్కడ నేను ఎక్కడ నాటబడ్డావు? జలములు. ఏ జలములు? చెప్పరేంటండి? ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఎందుకు నీలో సమాధానం కోల్పోతూ వచ్చిందో, ఎందుకు ఆ శాంతి నీకు దూరమైపోతూ వచ్చిందో నేను చెప్పనా? అందుకే ఇర్మియా గ్రంథంలో చక్కని మాట అంటారు, చదువుతారా? 2:13 జనులు సమాధానమును కోల్పోయేదానికి 2 నేరాలు చేశారు. ఒకటి శాంతిని ఇచ్చే జీవజలమును, శాంతిని కలగచేసే జీవజలమును వారు విడిచారు. ఇక తలెత్తి నన్ను చూడండి. ఎందుకని వారి జీవితంలో శాంతి కోల్పోతూ వచ్చాడు? ప్రభువే అంటారు, ఇదిగో శాంతిని ఇవ్వగలిగిన జలాన్ని విడిచిపెట్టారు. దేన్ని విడిచిపెట్టారు? గట్టిగా చెప్పండి. దేనిని విడిచిపెట్టారు అంటే శాంతిని ఇవ్వగలిగిన జీవజలాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టినందువలన జరిగిన తంతు ఏంటి అంటే అసమాధానం. ఒకటి ఆలోచించండి, మీకు అసమాధానం కలుగుతుంది అంటే నువ్వు దేన్ని విడిచిపెట్టావు? మాట్లాడండి గట్టిగా. ఏ జలాలు? ఆ జీవ జలముతో నువ్వు అంటు కట్టబడితే నీలో ఏముండదు? ఏంటండి? అంటు కట్టబడితే అసమాధానం ఉండదు. అంటు కట్టబడితే ఏముంటుంది? గట్టిగా చెప్పండి. సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్న చోట ఏం కలుగుతుంది? ప్రశాంతత కలుగుతుంది. కలవరం ఉండదు ఇంకా. అందుకని ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా మీ అందరితో చెప్తున్నాను, ఇప్పటి వరకు అసమాధానము కలిగించే చోట నువ్వు నాటబడుతూ వచ్చావేమో. అసమాధానం కలిగేదానికి కారణాలు ఏవైనా కావచ్చు. ఈరోజు మనసును విప్పి మనసారా దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి కానీ నువ్వు అడగగలిగితే వాక్యం చెప్పకనే చెబుతుందండి, ఇదిగో ఈరోజు మీరు జీవ జలములు అంటే శాంతికరమైన జలముల యొద్ద మీరు నాటబడేదానికి మీరు నిర్ణయం తీసుకోగలిగితే ఇంతకాలం మీలో ఉన్న ప్రతి అసమాధానపు ఛాయలను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. సమాధానకరమైన అనుభవాలు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు.
ఇక మీదట జీవజలమునైన ఓటును విడిచిపెట్టకుండా, జీవజలాన్ని విడిచిపెట్టకుండా, జీవజలానికి దూరము కాకుండా, జీవజలానికి నీవు విడిచిపెట్టి వెళ్ళకుండా, జీవజలముతో అంటు కట్టబడుతాను, స్థిరపరచబడుతానని నిర్ణయం తీసుకొని జీవజలములో నీవు నిలిచి ఉండగలిగితే ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు పోగొట్టుకున్న సమాధానమును, పోగొట్టుకున్న ఆనందమును, పోగొట్టుకున్న శాంతిని నా దేవుడు మరలా మీ ఒక్కొక్కరికి నా దేవుడు దయచేయబోతూ ఉన్నారు. ఒక్కొక్కరికి మరలా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. మునుపు ఎన్నడూ చూడని రీతిలో నా దేవుడు సమాధానం నీ గుడారములో నిలబెట్టబోతూ ఉన్నారు. సమాధాన కర్త అయిన దేవుడు మిమ్మల్ని వెంబడించబోతూ ఉన్నాడు. సమాధానమునకు అధిపతి అయిన దేవుడు ఒక్కొక్కరితో నా ప్రభు అడుగులు వేయబోతూ ఉన్నాడు. సమాధానం పొందబోతూ ఉన్నావు, అనుభవించబోతూ ఉన్నావు. సమాధాన కర్త అయిన దేవుడు నీ గుడారములో నిలిచి ఒక్కొక్కరికి దేవుడు సమాధానమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన సమాధాన కర్తగా మిమ్మల్ని వెంబడించి, ఎక్కడ సమాధానములు కోల్పోయారో, ఎక్కడ శాంతి మీకు దూరం అయిపోయిందో అదే చోట నా దేవుడు రెట్టింపైన సమాధానముతో మిమ్మల్ని అందరిని నింపునుగాక. పోగొట్టుకున్న ఆ సమాధానం నువ్వు మరలా పొందుకోవాలి అంటే నీవు శాంతికరమైన జలాల యొద్ద నీవు నాటపడాలి. ఆ చోటగా నువ్వు నాటపడ్డావు అనుకోండి, ఆ శాంతికరమైన జలాలు నీకేమిస్తుంది? పేరే అది, శాంతికరమైన ఏంటండి పేరే. శాంతి అంటే ఏంటి? సమాధానం. శాంతి అంటేనే కొందరు పేర్లు పెట్టుకుంటారు. బ్రహ్మన్ ప్రశాంతి, యాడుంది తల్లే ప్రశాంతత. కొందరు సమాధానం అని పెడతారు, యాడుంది తల్లే సమాధానం. ఏం లేదు, పేరుకు తగినట్లుగా ఏం లేదు, అంత వ్యతిరేకమే కదా. నేను అంటాను, సరే ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడాలి అంటే జలముల యొద్ద. ఎక్కడ నాటబడాలి? ఏ జలముల యొద్ద నాటబడకూడదు? ఏ జలముల యొద్ద నాటబడకూడదు? నీళ్లు లేని జలాల యొద్ద నాటబడకూడదు. విషపూరితమైన జలాల యొద్ద నాటబడకూడదు. బురద కలిగిన జలాల యొద్ద ఎక్కడ నాటబడాలి? వాక్యం ఉంటుంది, సమాధానము ఇవ్వగలిగిన జలాల యొద్ద నీవు, గట్టిగా చెప్పండి, సమాధానం ఇవ్వగలిగిన జలాల యొద్ద నీవు నాటబడితే ఎక్కడ లేని సమాధానం నీకు కలుగుతుంది. మనసారా ఓ సేవకుడికి కోరిక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానండి. ఇప్పటి వరకు బ్రతుకులో సమాధానం లేదేమో, కుటుంబంలో సమాధానం లేదేమో, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదేమో, చేస్తున్న చోట సమాధానం లేదేమో. నా ప్రభు సమాధానకర్తగా మీ గుడారంలో నిలబడి మీ అందరికీ నా దేవుడు సమాధానమును కలగచేయునుగాక. గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళతో చూసి ఒక మాట చెప్పండి, నీకు సమాధానం కలుగునుగాక. అంటే లేనట్టేనా? నీవే లేదు, పేరుకు మాత్రం మీరు విశ్వాసం కూర్చున్నారు, కానీ పేరుకు మాత్రం ఎవరు మీరు? ఏం మాట్లాడారు? గుండె మీద చేసుకొని చెప్పండి, నాతో ఉన్న వాళ్ళతో నేను సమాధానంగా ఉన్నానని చెప్పండి. చెప్పలేరు. మనకు నచ్చిన వాళ్ళతోనే అబ్బో పేజ్లాట్ అంటాం. మన నచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మూతి తిప్పుకొని పోవటమే. నేను అనుకుంటాను, మూతి తిప్పినప్పుడు ఈ మూతి ఇట్టేగా ఉండాలి. ఎవడు సొమ్ము ఎవడు తీసుకోవట్లేదు కదా. ఎవడు సొమ్ము ఎవడని తీసుకుంటున్నాడేంటి? లేదు కదా. నేను మరలా అంటాను, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతికినంతకాలం ఎలా బ్రతకాలి? చాతనైనంత మట్టుకు ఎలా బ్రతకాలి? ఎంత మట్టుకు? గట్టిగా చెప్పండి. చేతగాంది ఏముందాడా? ఆస్తులు ఎవరు ఆస్తులు దోచుకునేది లేదు కదా. మీరు బ్రతికినంత కాలం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? సమాధానకరంగా. ఎప్పుడు ఈ సమాధానం కలుగుతుందంటే నువ్వు నాటబడిన స్థలం ఏదై ఉండాలి? అది జీవ జలముల యొద్ద, అంటే శాంతిని కలగచేసే జలాల యొద్ద నువ్వు నాటబడితే నీకేం కలుగుతుంది? సమాధానం. అట్టి సమాధానం నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. అలాగే కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. అలాగే
కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఇప్పటి వరకు నువ్వు నాటబడిన స్థలం ఏంటి? నాటబడిన స్థలం ఎక్కడ? నీ స్థలం. అందుకే కదా కాపు కాయలేకపోయావు, అందుకే కదా ఫలించలేకపోయావు. ఎందుకని? వాక్యం చెప్పకుండా చెప్తుంది, వాక్యంలో చక్కగా రాయబడింది, నీళ్ళు నిలవని జలాల యొద్ద నువ్వు నాటబడ్డావు, అందుకే కాపు కాయలేకపోయావు. ఎందుకని? విషపూరితమైన అనుభవాలలో నాటబడ్డావు, బురద జలాలలో నాటబడ్డావు, అందుకే ప్రయోజనం లేని వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. ప్రభు కోరుకునేది అది కాదు కదా. ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? శాంతికరమైన జలాల యొద్ద నువ్వు నాటబడాలి. ఆ శాంతికరమైన జలాల యొద్ద నువ్వు నాటబడితే నిశ్చయముగా ఆ శాంతిని నువ్వు అనుభవించగలుగుతావు. శాంతికరమైన జలాలు ఏంటివి అంటే నీకు సమాధానం ఇవ్వగలిగినవి. ఆ శాంతికరమైన జలాల యొద్ద నువ్వు నాటబడితే నిత్యము సమాధానం చూడగలుగుతావు. అందుకే ఒక చిన్న నిర్ణయం, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ జ్ఞాపకాలలో నన్ను నిలుపుకోవా, ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అద్భుతం చూడగలుగుతాను, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యమైన కార్యం నేను అనుభవించగలుగుతాను. అయ్యా, జలముల యొద్ద నాటబడిన అనుభవాలలో నేను ఉండాలి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె కాపు కాసినట్లుగా నేను కాయాలి. అందుకే కోరుకుంటున్నాను, అందుకే ఆశిస్తున్నాను. నాటబడవలసిన స్థలములోనే నేను నాటబడుతాను, నాటబడవలసిన చోట నేను నాటబడుతాను అని నిర్ణయం తీసుకోండి. మీ కొరకు కూడా మేము కూడా వచ్చిన ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది జలముల యొద్ద నాటబడాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా దేవుడు సదాకాలము తోడై ఉండి శాంతికరమైన జలముల యొద్ద నాటి నిత్య సమాధానం ప్రతి వారికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.